హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్. గైస్, ఉప్మా అంటే ఎంతమందికి ఫేవరెట్ చెప్పండి. సో నేనైతే ఇప్పుడు ఉప్మా చేస్తున్నాను. ఉప్మా ఎంత సింపుల్, బట్ ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక్కసారి ఇదిగోండి గైస్. కొంచెం ఒక ఒక ఆనియన్, కొంచెం పోపులు ఒక హాఫ్ స్పూను, అలాగే పచ్చిశనగపప్పు ఒక అర స్పూను, ఇంకా ఏంటంటే జీలకర్ర, పచ్చిమిర్చి 5, చిన్న అల్లం తురుగు, ఇంకా కరివేపాకు, ఆయిల్ కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. సో ఏంటంటే ఉప్మా ఎప్పుడు కూడా కొల ప్రకారం వాటర్ వేస్తే అది రైస్కి లాగా చేస్తే గట్టిగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే పల్చగా ఉంటుంది. అది కరెక్ట్గా చల్లారినప్పటికీ ఫిట్ అవుతుంది అనమాట, బాగుంటుంది. ఇంకా ఉప్మాలో నానా రకాలు వేస్తారు కదా. మొన్న ఎవరో గరికపాటి గారు చెప్పారు కదా, ఉప్మాను ఉప్మాలాగా చేయాలి, అందులో కిచడీ చేయకూడదు అంటారు కదా. సో నేను కూడా అంతే, అందులో చెనా పలుకులు ఇవి అవి ఏమి చేయనండి. మొదటి నుంచి జీడిపప్పు ఉప్మా అంటారు కదా, అలాగే నాకు జీడిపప్పు ఇప్పుడైతే అవైలబుల్ లేదు, కానీ మా అబ్బాయి ఏమో ఇప్పుడు ఉప్మా చేయమన్నాడు. సో క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, సో అందుకని నేనైతే ఉప్మా చేస్తున్నా. చాలామందికి ఉప్మా అంటే ఫేవరెట్ ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది అబ్బా ఉప్మానా అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు?